అందరికీ వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్. ఈరోజు నేను మీతో నా పాట్కి క్లే ఆర్ట్ చేశాను, అది ఎలా ఉన్నదనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూసేయండి, ఇదేనండి నేను చేసిన క్లే ఆర్ట్. ఎలా ఉన్నది అనేది ఈ వీడియో ఫుల్గా చూసేయండి. నేను ఎలా తయారు చేశాను అనేది, అలానే ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. నా పెయింటింగ్ అంతా అయిపోయేసరికి నా పాట్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీరు మీ ఇష్టం అండి, మీకు ఎలాంటి పాట్ కావాలంటే అది తీసుకోండి. నాకైతే ఇది పాట్ ఫుల్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటూ వచ్చిన పాట్ పడేయాలనిపించలేదు నాకు. సో అందుకనే నేను దీనికి క్లే ఆర్ట్ చేసేసి ఇలా డెకరేట్ చేసుకున్నా. ఇది వచ్చేసి మనకి బయట ఫ్యాన్సీ స్టోర్స్లో లేదా స్టేషనరీ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఈ క్లే. ఇది ఇలా బాక్స్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. మీరు ముందుగా ఏమైతే క్లే ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డ్రాయింగ్ని అయితే ఇలా పెన్సిల్తో పాట్ మీద డిజైన్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా క్లే తీసుకున్నాను. దీని లోపల ఇలాగా 2 ఉంటాయి అన్నమాట అండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను చేసిన తప్పు ఏమిటి అంటే, మనం ఆ 2 మిక్స్ చేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్లో అది స్టోన్లో గడ్డ కట్టేస్తుందండి. ఇంకా మళ్ళీ మనం యూజ్ చేయడానికి అయితే అది ఇంకా పనికిరాదు. సో నేను మర్చిపోయి మొత్తం కలిపేశాను. మొత్తం కలపకూడదు, ముందు హాఫ్ కలుపుకోవాలండి. ముందు హాఫ్ కలుపుకొని మనం డిజైన్ చేసేసిన తర్వాత మిగతా హాఫ్ కలపాలి. నేను మొత్తం కలిపేయడం వల్ల నాకు ఇదంతా ఆర్ట్ చేసేసరికి ఒక 40 మినిట్స్ పట్టింది. సో ఇది వితిన్ హాఫ్ అన్ అవర్లోనే గడ్డ కట్టేస్తుంది కదా. సో నాకు అలాగా కాస్త అయితే వేస్ట్ అయిపోయింది. సో మీరు క్లే ఆర్ట్ చేసినప్పుడు కాస్త హాఫ్ మాత్రమే తీసుకుని మిక్స్ చేసుకుని మిగతా హాఫ్ తర్వాత మిక్స్ చేసుకోండి. ఆ 2 మిక్స్ చేసిన తర్వాత ఇంకా అది స్టోన్లా అయిపోతుందండి. సో అది మాత్రం చూసుకోండి. ఇలాగా నేనైతే రౌండ్గా బాల్స్లా చేసుకుని చిన్నగా ఇలా దానికి కాస్త గ్లూ వేసుకుని గ్లూకి అంటించేసేయండి. అది అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. మీరు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో, మీరు ఏ షేప్ మీ చేతికి తిరుగుతుంది, ఎలా అయితే ఈజీగా చేయగలను అనుకుంటారో ఆ షేప్లో చేసుకుని డిజైన్ కూడా దానికి తగినట్టుగానే మీరు డ్రా చేసుకోండి. నేనైతే మధ్యలో ఇలాగ రౌండ్ పెట్టాను కదండి, అది ఫ్లవర్ కాబట్టి మధ్యలో పెన్సిల్తో ఇలా డాట్స్లా పెట్టుకున్నాను. అలానే ఫ్లవర్ పెటల్స్కి వచ్చేసి ఇలాగ మధ్యలో ఒక చిన్న గీతలా పెట్టుకున్నాను అనమాట. మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే దాంతో అలాగా మధ్యలో ఇలా గీత వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఇలాగ మొత్తం ఫ్లవర్ అంతా రెడీ చేసుకుని ఇంకా మిగతావి కూడా మనము లీఫ్ షేప్ ఉన్నది కదా, లీఫ్ షేప్ కూడా సేమ్ ఇలానే రౌండ్గా చేసేసుకుని దాన్ని లీఫ్ షేప్లో మనము కట్ చేసి పెట్టేసుకోవడమేనండి. నేను ఇదంతా ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఖాళీ అయ్యింది. ఇదంతా ఒక హాబీలాగా అయిపోయింది నాకు. ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. అలా నాకు ఇలాగా హౌస్ని డెకరేట్ చేయడము లేదా ఏమన్నా క్రియేటివ్గా ఇలా డిఫరెంట్గా ఏమన్నా తయారు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాంటివి చేసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తర్వాత మనం చేసిన తర్వాత అక్కడ అన్నీ సదరాలి కదా, అప్పుడే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా నేనైతే లీఫ్ షేప్ ఇలా చేతితోటే మనం ప్రెస్ చేసుకుంటా లీఫ్ షేప్ వచ్చేలా చేసుకోవాలన్నమాట అండి. అలానే లీఫ్ అని తెలియడం కోసం ఇలా నేను మధ్యలో ఒక గీత పెట్టేసి అటు ఇటు లీవ్స్కి ఉంటాయి కదండి గీతలు, సో నేను అలాగా పెట్టేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఈ షేప్ చేయడానికి మనం పెన్సిల్ కూడా యూస్ చేయొచ్చండి. పెన్సిల్తో కూడా మనం ఇలాగా లీఫ్ లాగా పైన డ్రా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ నేను థ్రెడ్లా కట్టడం కోసము ఇలాగ కింద పెట్టుకుని ఇలా నలుపుతున్నాను అనమాట. మీ దగ్గర ఏమైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే కవర్ మీద పెట్టుకుని కూడా మీరు ఇలా రోల్ చేసినట్లయితే మీకు ఈ షేప్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ ఇలా వంకీలు ఉన్నాయి కదా, ఈ వంకీల కోసం నేను దాన్ని అట్లా తిప్పాను అనమాట. ఇప్పుడు ఆ వంకీ చుట్టూ కూడా మనము ఇలాగ గ్లూ అంటించేసుకుని ఏదైతే మనం ఇలా పామ్ షేప్లో చేసుకున్నామో దాన్ని దీని చుట్టూ ఇలా అంటించేసుకోవడమే. మీరు ఇలాగా అంటించేటప్పుడు ఒకవేళ మీకు ఏమన్నా షేప్ కరెక్ట్గా రాలేదు అనుకుంటే అదేమి వెంటనే స్టిక్ అయిపోదండి. సో మీరు మళ్ళీ వేరే పెన్సిల్తో కానీ దేంతో అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ షేప్ వచ్చేలాగా మీరు సరి చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగ కొంచెం క్లేని కలుపుకుని మీరు ఇలాగ మొత్తం మీ డిజైన్ మీరు ఏమైతే పెట్టాలనుకుంటున్నారో ఆ డిజైన్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు చాలా అందంగా వస్తుంది అన్నట్టు స్టార్ట్ చేస్తాను. అది చివరికి బాగానే వస్తుంది, కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయినట్లు అది బాగా వచ్చేసరికి నాకు ఇంకా కొద్దిగా యాంగ్జైటీ ఎక్కువైపోయి ఇంకా ఏదో చేసేద్దామని చెప్పి ఇంకా ఏదో చేసి మొత్తం చెడగొడతానన్నమాట. ఇప్పుడు కూడా అదే అయ్యింది. సో చివరి వరకు చూడండి, నేను ఏం తప్పు చేశాను అనేది మీకే తెలుస్తుంది అనమాట. నాకైతే మొత్తం అంతా క్లే ఆర్ట్ అయ్యేసరికి చూసారు కదా అలా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకాస్త పొడుగ్గా థ్రెడ్
థ్రెడ్స్లా చేసుకున్నానండి. ఇది బాగా రోల్ చేసినట్లయితే ఇలా మీకు పాముల్లాగా ఇలాగ థ్రెడ్స్ లాగా వస్తాయన్నమాట. సో ఇది రెండు ఒక ఎండింగ్లో జాయిన్ చేసేసుకుని దాన్ని ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి షేప్ ఇలాగా తాడు షేప్ లాగా వస్తుందన్నమాట అండి. సో మీరు తిప్పేటప్పుడు కాస్త చూసుకోండి. సో ఇలాగా నేను చెప్పాను కదా ముందే క్లే అంతా కలిపేశాను, సో గట్టిగా అయిపోతుంది అని. ఇక్కడ ఇలా గట్టిగా అవ్వడం వల్ల నాకు ఇలాగా మధ్యలో తెగిపోతుందండి అది. సో మీరు ఆఫ్ కలుపుకున్నట్లయితే మీకైతే ఈ ప్రాబ్లం ఉండదు. నాకైతే గట్టిగా అయ్యింది కాబట్టి అక్కడ అలాగా తెగిపోతుంది అంతే. సో ఈ రెండు కూడా ఇలా తిప్పుకున్నట్లయితే ఇలా వైర్ లాగా వస్తుందండి. చూసారు కదా, ఇలా వైర్ షేప్లో వస్తుందన్నమాట. దీనినైతే నేను పాట్కి చుట్టూ కట్టేద్దామని చెప్పేసి నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అక్కడ కూడా మనము గ్లూ స్టిక్ చేసేసుకుని మనకి చుట్టూరు కూడా స్టార్టింగ్లో గ్లూని పెట్టేసుకుని ఈ వైర్లా చేసుకున్నాం కదండి, దీనిని స్టిక్ చేసేసుకోవడమే. ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మనము పాట్కి పెయింటింగ్ చేసుకోవడమే. ఇదైతే మనకి వితిన్ ఒక 15 మినిట్స్లో మొత్తం అంతా అంటుకుపోతుందండి. ఇంకా ఇదేమీ మనకి ఊడిపోదు. ఇంకా మీరు పీకినా సరే అది రాదు, అంత గట్టిగా స్టిక్ అయిపోతుందన్నమాట. సో ఇలా మొత్తం ఇదంతా కూడా అంటించేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా వదిలేసి పాట్కి అయితే పెయింటింగ్ చేసేసుకుందాం. ఈ బిర్యానీ ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఈ బిర్యానీతో పాటు ఒక కొటేషన్ అలానే కాస్త కొరియాండర్ సీడ్స్ కూడా ఇచ్చారనమాట అండి. మీరు ఏమీ ఈ కుండని పడేయనవసరం లేదు, దీనిని మళ్ళీ రీయూజ్ చేసుకోండి, ఇందులో కాస్త మట్టి వేసేసి కొరియాండర్ సీడ్స్ వేయండి అని చెప్పేసి కొరియాండర్ సీడ్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. సో కానీ నేనైతే చామంతి మొక్క కొన్నాను. సో నేను అదే ఇందులో పెడదామనేసి ఇదంతా చేస్తున్నాను అనమాట. మొత్తం క్లే ఆర్ట్ అయ్యేసరికి నాకైతే ఇంకో ఇలా వచ్చేసింది అనమాట అండి మొత్తం. ఇది ఇంకా 15 మినిట్స్ తర్వాత గట్టిగా స్టిక్ అయిపోతుంది. సో మనం ఇంకప్పుడు హ్యాపీగా పెయింటింగ్ చేసేసుకోవచ్చు. మీరు పెయింటింగ్ కూడా వాటర్ కలర్స్ యూస్ చేయకండి, ఎందుకంటే మనం పాట్ కింద మొక్క వేస్తున్నాం కదా. సో మొక్క వేసిన తర్వాత మనము దానికి వాటరింగ్ చేసేటప్పుడు ఈ పాట్ మీద కనుక వాటర్ పడినట్లయితే ఆ వాటర్ పెయింట్స్ అనేవి షేడ్ అయిపోతున్నాయండి. నేను ఇంతకుముందు యూట్యూబ్లో ఒక వీడియో చేశాను కదా, ఒక పాట్కి పెయింటింగ్ వేసి, అది అలానే అయ్యిందనమాట. నేను దానికి వాటర్ పెయింటింగ్ వేసాను. సో దానికి వాటరింగ్ చేసేటప్పుడు మొత్తం దాని మీద ఏమైనా వాటర్ పడితే ఆ కలర్ అంతా షేడ్ అయిపోతుంది అది. సో అందుకనే మీరు కాస్త బేస్ అయినా సరే ఆయిల్ పెయింటే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా ఆయిల్ పెయింట్ వేస్తున్నాను. ముందు ఎల్లో కలర్ మొత్తం పాట్ అంతా కూడా ఆయిల్ పెయింట్ వేసేసుకుంటున్నాను నేను. ఇలా పాట్ అంతా ఆయిల్ పెయింట్ అయిపోయిన తర్వాత నేను దీని మీద గోల్డ్ షేడ్ వచ్చే విధంగా నార్మల్ వాటర్ పెయింట్ వేసుకున్నాను అనమాట. సో ఇలా నా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఆయిల్ పెయింట్ కదా, సో కాస్త ఎక్కువ స్టిక్కీగానే ఉంటుంది. సో నేను ఆ రోజంతా దీన్ని ఇలానే వదిలేసి డ్రై చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగతా పెయింటింగ్ అంతా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి మిగతా పెయింటింగ్ ఉంది కదండి, ఆ పెయింటింగ్ వేసుకుని కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఫ్లవర్స్కి వచ్చేసి నేనైతే డార్క్ పింక్, లీవ్స్కి వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు, అలానే పైన ఇలాగా వంకీలు తిప్పాను కదా, దానికేమో లైట్ గ్రీన్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలాగా డార్క్ పింక్ కలర్ అయితే దీనికి వేసేస్తున్నాను అనమాట అండి. ఇక్కడ ఇలాగా డార్క్ పింక్ వేసేసిన తర్వాత షేడ్ కోసం అని చెప్పి అది ఆరిన తర్వాత నేను మధ్యలో లైట్ పింక్ కూడా యాడ్ చేశానండి. సో అప్పుడు డబుల్ షేడ్ వస్తుంది కదా, మధ్యలోనేమో లైట్ పింక్, చుట్టూ పెటల్స్ మాత్రం డార్క్ పింక్లో ఉంటాయి కదా అని నేనైతే అలా చేసుకున్నాను అనమాట. మీకు ఏం అవైలబుల్గా ఉంటే కలర్స్, అలా కలర్స్ బట్టి మీరు డిజైన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మధ్యలో చూసారు కదా లైట్ పింక్ వేస్తున్నాను. ఇది వీడియోలో అంత తెలియట్లేదండి, డైరెక్ట్గా చూస్తే అది క్లియర్గా తెలుస్తుంది లైట్ పింక్, డార్క్ పింక్ను. సో ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలాగా కలరింగ్ వేసుకోవడం అయిన తర్వాత నేను లీవ్స్కి కూడా అలానే పైన వంకీలకి కూడా కలరింగ్ చేసేసుకున్నాను. మీరు ఈ క్లే ఆర్ట్ని ఇలా పాట్ మీదే కాదండి, మీకు ఏమైనా ఫ్రేమ్స్ అవి రెడీ చేసుకోవాలి అనుకుంటే ఫ్రేమ్ మీద కూడా మీరు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇలానే కలుపుకొని మీరు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ వేసేసుకుని ఫ్రేమ్ కూడా చేపించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో కూడా అమ్ముతున్నారు కదా చాలా రకాల ఫ్రేమ్స్, ఇలా క్లే ఆర్ట్ చేసి కిచెన్లో పెట్టుకునేవి కదా, అవన్నీ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఒకటి ట్రై చేశాను,
కానీ అంత సరిగ్గా రాలేదని చెప్పి నేనైతే వీడియో పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇలాగ పెయింటింగ్ అంతా అయిపోయేసరికి ఇలాగొచ్చిందండి. ఇప్పుడు పైన ఇది తాడులా కట్టాను కదా, దీనికి కూడా నేను కాస్త లైట్గా వచ్చే విధంగా బ్రౌన్ కలర్ని యాడ్ చేసేసుకున్నాను. అలానే మధ్యలో కాస్త షేడీగా ఉంటుంది కదా, సిల్వర్ కలర్ వేస్తే బాగుంటుంది అనేసి నేను వేలికి సిల్వర్ కలర్ తీసుకుని ఇలా పైన లైట్గా షేడ్ వచ్చే విధంగా పామేశాను అనమాట. సో ఇంక మధ్యలో ఒక స్టోన్ కూడా అంటిద్దాము అని చెప్పి, మనం ఎంత చేసినా సరే ఏదో ఒకటి చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదండి నాకైతే. సో మళ్ళీ మధ్యలో ఆల్రెడీ పెన్సిల్తో డాట్స్ పెట్టాను, అయినా సరే సాటిస్ఫాక్షన్ లేదు. సో మధ్యలో మరలా గ్లూ అంటించి దానికి మళ్ళీ ఒక స్టోన్ అంటించాను. ఇంత చేసిన తర్వాత ఈ పాట్ అయితే చాలా నీట్గా వచ్చింది కదండి. చూడండి ఎంత అందంగా ఉందో. చుట్టూ గోల్డ్ వేసాను కాబట్టి చుట్టూ గోల్డ్ కలర్ సూపర్ ఆంతుంది కదా. ఇక్కడితో వదిలేకుండా నేను ఇంకా ఏదో చేసేద్దాం, ఇంకా ఏదో పొడి చేద్దామని చెప్పి మళ్ళీ గ్లూ తీసుకుని ఇలాగ పైనుండి చుట్టూ కూడా వేసేద్దామని చెప్పి ఇలా గ్లూ తీసుకున్నానండి. తీసుకుని ఇలా లీఫ్ షేప్ పైనుండి ఇలా వేలాడుతున్నట్టు లీఫ్ షేప్ వేసేసి, ఇవి వచ్చేసి బయట మీకు ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. గాజులకి గట్రా డెకరేట్ చేసుకుంటారు వీటిల్ని. సో ఇది వేసి ఆ షేప్ వచ్చే విధంగా చేద్దామని స్టార్ట్ చేశాను. అంతే, అది మొత్తం పెంట అయిపోయింది. ఇంకేం చేయాలో తెలీదు. ఆల్రెడీ అక్కడ పెంట చేశాను. సో ఇంకో పక్కన కూడా పామేద్దాం, ఇంకా మొత్తం కుండంతా పామేద్దామని చెప్పి నేను ఇంకా మొత్తం కుండంతా కూడా గ్లూ వేసేసాను. ఇవన్నీ బ్లూపర్స్ అండి, మీరైతే చేయకండి. మీకు ఒకవేళ ఇది కూడా నచ్చింది అంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. నాకైతే అసలు ఎందుకు ఇలా చేశాను, అసలు ఎంత నీట్గా ఉన్న పాట్ మొత్తం పెంట చేశాను అనుకున్నాను. చెప్పాను కదా, అనుకున్నదొకటి అయిందొకటి అని. మొత్తం నీట్గా వచ్చేసరికి ఇంకా ఏదో చేసేద్దామని చెప్పి ఇంక ఇలాంటి పిచ్చి పనులే చేస్తానన్నమాట నేను. ఇంకా అది తీసేస్తేనేమో అక్కడ గమ్ము అలా ఉండిపోతుంది మరకల కింద అని చెప్పేసి ఇంకేం చేస్తాను, ఇంకా అలానే మొత్తం కుండంతా కూడా ఆ చెమికీలు పామేసి ఇంక చామంతి మొక్క అయితే వేసేసి నేను డెకరేట్ చేసేసుకున్నాను. చివరికి నా పాట్ అయితే చూసారు కదా, ఇంకో ఈ విధంగా వచ్చింది. ఒక్క బ్లూ షేడ్ ఒక్కటే నాకు నచ్చలేదండి. మీకేమనిపించింది? ఇలా ఈ చమ్కీలే నచ్చిందా, లేదా ఈ చమ్కీలు లేకుండా నచ్చిందా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే కంపల్సరీ కామెంట్స్ అనేవి చూస్తాను. అలానే మీకు ఇదంతా అయిన తర్వాత గీసో బయట అమ్ముతారండి. ఆ గీసో యాడ్ చేసినట్లయితే ఇంకా మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.